ఒక ఇనుప ముక్క రోజు దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఆ యజమానుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టిన చోటే కొడుతున్నాడు, ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, నువ్వెందుకు నన్ను దృష్టించట్లేదు అని బాధపడిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు దృష్టించడం లేదని ఎవరు చెప్పారు అని అంటే, ఇనుప ముక్క, మరి నువ్వు నన్ను చూస్తూ కూడా ఎందుకని నాకు ఈ శ్రమలకు అనుమతిస్తున్నావు, అలా నిరుత్సాహంగా మాట్లాడిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, యజమానుడు తను కోరుకున్న రూపంలోకి నువ్వు మారేంత వరకు ఈ శ్రమలను నువ్వు అనుభవించాల్సిందే అని. అప్పుడు ఇనుప ముక్కకు అర్థమైంది, ఓహో, నా యజమానుడు నన్ను ఒక రూపంలో చూడాలనుకుంటున్నాడు అనమాట, అందుకనే నాకు ఈ శ్రమలు అనమాట అని. కూడా కొన్నిసార్లు మనకు వస్తున్న శ్రమలను బట్టి ఇలానే వ్యసన పడుతూ ఉంటాం కదా. దేవుడు మనతో కూడా ఒకటే చెప్తున్నాడు, ఆయన కోరుకున్న రూపంలోకి మనం వచ్చేంత వరకు కూడా ఈ శ్రమలను అనుభవించాలి. ఒకవేళ ఈరోజు ఇంకా నలగగొట్టబడుతూ ఉంటే దాని అర్థం నువ్వు ఇంకా ఆయనకు నచ్చిన రూపంలోకి మారలేదు.